కొత్త పుస్తకము పాటలైతే 217. ఇంకా పాటలైతే 176. భక్తులారా స్మరించడము ప్రభు చేసిన మేలులని. పాత పాట పుస్తకం అయితే 215. పాట సంఖ్య 217. పాత పాట పుస్తకం అయితే 217. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన
నూట రెండు పాతదైతే 100. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు ఓ మనసా. నీ
ప్రభులు మనం ఆరాధించుకున్నాం. ముందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సంవత్సరంలో 2వ వారం లోనికి మనం వచ్చి ఉన్నాము. కానీ దినములు, నెలలు, వారాలు మారుతున్నాయి, కానీ మనిషిలో ఉన్నటువంటి పరివర్తన మారలేదు. అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నారు, ఈ సంవత్సరాలను ఇస్తున్నారు. మరలా క్రీస్తు పుట్టుకలు, వాగ్దానాలు ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఎందుకు అంటే మనిషి పరిపూర్ణతలోనికి రాలేకపోతా ఉన్నాడు. వీళ్ళ ఆరాధన కొరకు మరి 1 పేతురు 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. నాతో కూడా చెప్పండి. యేసు క్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులవునట్టుకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పీదోకియ, ఆసియా, బీతునియా అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమనమ్మకమైన పర్లకు తండ్రి, మరొక వారము మమ్మల్ని తీసుకుని వచ్చారు. వాయిద్యములు, పాటలు వాడుకలో కృప చూపించారు. తండ్రి తిరిగి ఆరాధించారు. తండ్రి మా కూడా సాయం చేసి మైపోయినాం. చదివిన లేఖనములను మా గురించి వడ్డించి నేను ఆరాధించటకు మీరే సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ పేతురు అపోస్తులుడు అయినటువంటి పేతురు మరి ఇప్పుడు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు ఏమని చెప్తున్నారంటే, మీకు శుభము, ఎందుకంటే మీరు అందరూ ఆరాధన చేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నారు, వారవారము దేవునికి వస్తున్నారు. కాబట్టి చెదిరిపోయినప్పటికీ కూడా మీరు సమకూర్చబడ్డారు, దేవుని మాట విన్నారు అని వీళ్ళకు శుభమని చెప్పి ఏం చెప్తున్నారంటే, మీకు కృపయు సమాధానము కలుగుగా. అయితే ఈ మొదటి పత్రికలో ఇది ఎవరికి రాయబడింది అంటే, చెదిరిన యూదులకు అపోస్తులైనటువంటి పౌలు మరి నాడు అన్యులకు నాడు సువార్త విషయాలు అపోస్తులు అయితే, ఈయన పేతురు యూదులకు అపోస్తులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యూదుల విషయాల్లో మరి ఇతడు కూడా ఏం రాస్తున్నాడంటే, ముగ్గురు గురించి ప్రస్తావన తీసుకుని వచ్చారు. ఏంటిదంటే, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానము, తర్వాత ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులవుటకును, మూడవది యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి. అంటే ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ద్వారా మరి కార్యం జరిగింది, కానీ ఇది నా ఒక్కరి చేత కాదు అని చెప్పాను. మరి 2వ పత్రిక చూసినట్లయితే అది దేవుని జ్ఞానం గురించి రాయబడింది. చూడండి, అక్కడేమో కృప సమాధానము అక్కడ మొదటి పత్రికలో రాయబడ్డది. 2వ పత్రికలో అయితే చూడండి, మొదటి 3 వచనాలు. మొదటి 3 వచనాలు, యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వారి గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని
కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గురించినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గురించినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము, చూడండి ఇక్కడ జ్ఞానము విస్తరించును కాక అన్నాడు, ఇక్కడ కృప సమాధానము. మరి నాడు ఈ ప్రజలకు చెదిరిన ఇశ్రాయేలు ప్రజలు కాబట్టి ఆ రోజులలో చూస్తే పేతురును కూడా దేవుడు ఏర్పరచుకొని ఆ సీమోనులో ఉన్నటువంటి పేతురును ఏమన్నాడంటే, ఇక నుంచి నువ్వు పేతురువు, ఎందుకంటే నువ్వు బండవు, ఈ బండ మీద నేను సంఘాన్ని కడతానని చెప్పినప్పుడు ఆ పేతురు కూడా దేవునికి సమర్పించుకొని ఈనాడు దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తే వేల మంది అక్కడ మారుతూ వచ్చినారు. వీళ్ళని అక్కడ అపొస్తలుల కార్యాల్లో చూసినట్లయితే మన పేతురు గురించిన విషయం మనకు తెలుసు. చూడండి 2వ అధ్యాయము 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. మరి అపొస్తలుల కార్యం 2:5, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములోను నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం. చూడండి ఇక్కడ ఎటువంటి అంటే వీళ్ళు ఆ కాలం ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన చెదిరినటువంటి విశ్వాసులు మళ్ళీ తిరిగి సమకూర్చినటువంటి వారికి ఏమని చెప్తున్నాడంటే, అక్కడ వాళ్ళు కాపురం ఉన్నటువంటి వారికి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏంటి చూడండి ఇక్కడ చూసినట్టు పట్టణాలు వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవి యొక్కి నా మాట వినండి. కాబట్టి నాడు ఇశ్రాయేలు ప్రజలలో నుంచి యూదులు చెదిరిపోయినప్పుడు, వాళ్ళకి సమకూర్చబడినప్పుడు వాళ్ళ గురించి రాయబడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే అక్కడ చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు, అక్కడ చూస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు 23-24 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేదు. వాళ్ళకు చెదిరిపోయినటువంటి వారికి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ దేవుడు నిశ్చయించిన సంకల్పం భవిష్యత్తు జ్ఞానం మీరు తెలుసుకోలేకపోయారు. దేవుడి ఇప్పుడు మన దేవుడు ఏంటంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండేటువంటి దేవుడు. జరిగిన కాలమును, జరుగుతున్న కాలమును, జరగబోయే కాలమును కూడా ఆయన తెలుసుకునేటువంటి దేవుడు. ఆయన అటువంటి దేవుడి గురించి మీరు అర్థం చేసుకోలేకపోయారు. మీరు ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకుంటున్నామండి? ఏదో ఈ లోకం మట్టుకే కాదు, రాబో దినాల్లో కూడా నువ్వు ఏమవుతున్నావో, రేపటి దినం ఎలా ఉంటున్నావో ఆ సంగతి భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి దేవుడికే తెలుస్తుంది, కానీ మనకు తెలియదు. ఈ యొక్క పేతురు ఈ చెదిరినటువంటి యూదులతో మాట్లాడుతున్నాడు. అయితే మీరు దుష్టుల చేత మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. అయితే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపారు. కాబట్టి ఈ రోజున మీరు ఈ లోకమంతా ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరమై ఉన్నదని చెప్పి అంటున్నాను. 36వ వచనం చూడండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని వారితో చెప్తున్నారు. కాబట్టి నాడు ఈ పేతురు అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మల బట్టి ఈ యొక్క పత్రిక రాస్తున్నారు. పిల్లరా, ఎందుకోనంటే మీకు కృప సమాధానము విస్తరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గత దినాల్లో ఉన్నటువంటి స్థితి కాదు, ఇంకా దేవుడు మనలో తరుణం ఇచ్చాడు. ఎందుకంటే భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి దేవుడు, ఆ పరిశుద్ధాత్మ తండ్రి ఈనాడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంను బట్టి మనం లోకంలో ఉన్నటువంటి దుష్టులుగా జీవించినటువంటి మనము ఈనాడు సిలువ చంపినటువంటి ఈ యేసునే ఈనాడు దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను ఈనాడు యేసుగా ఆయనను లేపిన వాడు ఉన్నాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, ప్రభు అనగా పరిపాలించేటువంటి దేవుడుగా
ఆయన లేపినటువంటి వారుగా ఈ లోకమంతా తెలుసుకోవాలి, ఇశ్రాయేలు వంశమంతా కూడా తెలుసుకోవాలి, దేశంలో ఉన్నటువంటి వారందరూ అని చెప్తున్నారు. ఎందుకంటే ముందు కాలంలో ఉన్నటువంటి దేవుడైనా. అందుకే ఇప్పుడు ఆయన చేసినటువంటి మాట ఏంటంటే మీకు కృపయు సమాధానం. కృప అంటే మనం పొందలేనటువంటి ఆ జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మనకు తెలియని జీవితం. రేపటి నిన్నటి వారమే కానీ నిన్నటి దినం గురించే చెప్పుకుంటాం కానీ రేపటి దినం గురించి చెప్పుకోలేము. కాబట్టి నాడు భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి దేవుడు మరి రేపటి గురించి కూడా మీకు ఏమంటున్నాడంటే మీకు కృపయు సమాధానము మీకు విస్తరిస్తుంది. దేవుని బిడ్డలారా, మనం ఎంత సంతోషంగా ఆరాధించాలి దేవుడు. అయ్యో ప్రభా, నేను చెడ్డదాన్ని అయినప్పటికీ కూడా నువ్వు చూడండి నీ కృప నీ సమాధానము నా విషయంలో ఇంకా విస్తరింపజేస్తున్నావు. అందుకే దేవుడు ఆదిదేవు కాలంలో ఏమన్నాడంటే మానవుని మీరు విస్తరించుడి, ఫలించుడి, అభివృద్ధి పొందుడి, భూమిని నింపండి, ఇవన్నీ చేస్తూ వచ్చినారు. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు కృప సమాధానం రాబో కాలం వరకు ఈ చెదిరిన అటువంటి విషయాలు సమకూర్చబడినటువంటి వారికి మీకు కృప సమాధానం విస్తరిస్తుంది. ఎందుకు విస్తరిస్తుంది అంటే చూడండి, పేతురు 1 పేతురు 1:3 ఇక్కడ చూసినట్లయితే 3-4 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిందైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశారు. చూడండి, గత జీవితాల్లో మనము నిన్న కూడా కొంతమంది ఒప్పుకోలు ప్రార్థన దేవుని దగ్గర చేస్తూ వచ్చినారు. దేవుడు ఆ ప్రార్థనను స్థిరపరిచి బలపరచడం కాక మనము 31st సంవత్సరం చివరి దినాలు కూడా ఒప్పుకోలు చేసుకున్నాం. అయితే ఏంటంటే మన ఒప్పుకోలు బట్టి దేవుడు మరలా మనను జన్మింపజేస్తున్నాడు. చూడండి, మనము సచ్చిన వారం కాదు. మనం సచ్చిన వారం అంటే ఏంటిది? మన పాపములు మన దోషముల చేత మీరు సచ్చిన వారైనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో మిమ్మల్ని బ్రతికించారు. ఇది ఆయన విశ్వాసం చేత కృప చేతనే కానీ ఈనాడు మీ యొక్క క్రియల చేత కాదు. ఎవడు అతిశయింపవలసినటువంటి ఈ విషయం ఇక్కడ లేదు. అందుకే దేవుడు ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఇక్కడ చూస్తే దేవుడు ఎందుకు స్తుతింపబడాలి అంటే దేవుని ఈ ప్రజలందరూ కూడా ఎందుకు ఆరాధించాలంటే ఆయన మరలా మనకు జన్మం ఇచ్చారు, మరో తరుణం ఇచ్చారు, మరో సంవత్సరం ఇచ్చారు, మరో సంఘ సహవాసం ఇచ్చారు. కాబట్టి కొంతమందికి అయితే లేదు. కాబట్టి ఇటువంటి జీవితాన్ని ఏమంటున్నాడంటే చూడండి, ఆ మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. చూడండి, ఆయన మీరు దుష్టులకు చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు సిలువ వేసి చంపారు. అయితే మరణము ఆయనను బంధించుట అసాధ్యము. అయితే దేవుడు అతని మరణ వేదనను తొలగించి ఆయన లేపాడు. లోకానికి ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుగా ఈయననే ఇప్పుడు లేపాడు దేవుడు. ఎవరైతే మీరు చంపారో ఆయననే ఈ లోకానికి ఇప్పుడు ప్రభుగా ఆయన లేపాడు. ఆయననే పరిపాలించేవాడు, ఏలుకునేవాడు, రక్షించేవాడు, తన ప్రజలను విమోచించేవాడు, తన ప్రజల పక్షాన దేవుడి దగ్గర మొరపెట్టేటువంటి వాడు ఆయన. కాబట్టి అలాంటి ప్రభువు మీరు చంపారు కానీ ఇప్పుడు దేవుడు ఆయన లేపారు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. చూడండి, ఆయన జీవంతో కూడా మనకు కలిగిన నిరీక్షణ ఏంటిదంటే చూడండి, అక్కడ చూసినట్లయితే నిరీక్షణ ఏంటిది? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరల జన్మింపజేశాడు. మనలను మరల. అందుకే ఇక్కడ ఈ మాట యోహాను సువార్తలో ఉన్నది. ఏమన్నది? ఒక క్రొత్తగా జన్మించిందినే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్పారు. చదవండి, యోహాను సువార్త 3:3. యోహాను సువార్త 3:3 చదవండి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. చూడండి, మరి దేవుని రాజ్యం చూడాలి అన్నా కానీ మనం కృత జన్మం ఎత్తాలి. ఎలాగండి?
ఒక్కొక్కరికి 60-70 ఏళ్ళకి వచ్చినాం మనం. ఇప్పుడు మళ్ళీ పుట్టాలంటే మన వల్ల అవుతుందా? మన వల్ల అవుతుందా? చూడండి, యేసుక్రీస్తు వారు మనలా ఆయనలో జన్మింపజేశారు. అయితే ఇక్కడ అంటున్నాడు ఒక భక్తుడు 5వ వచనం, అదే అధ్యాయం చూడండి. యేసు ఇట్లా నేను ఆత్మమూలంగా జన్మించనే కానీ మీతో నిశ్చయముగా చెబుతున్నా. నికోదేము అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి, ఏమంటున్నాడు అక్కడ. అక్కడ చదవండి 4వ వచనం. అందుకు నికోదేము, ముసలి వాడనైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగల. చూడండి, నాకు అంటే మనం తెలిసిన విషయం ఒకటేసారి పుట్టాలి, తర్వాత చచ్చిపోవాలి. మరల చచ్చిపోయి పుట్టేది లేదు. కొంతమంది అనుకుంటారు ఈ సంవత్సరం నేను దరిద్రునై పుట్టినా వచ్చే సంవత్సరం ధనవంతుని కడుపులో పుడతా ప్రభా, నాకు సాయం లేదు. ఈ సంవత్సరం నేను స్త్రీగా పుట్టి నచ్చినావు, వచ్చే సంవత్సరం పురుషుని పుట్టి అది కూడా ఏర్పాటు చేయాలి. నేను చూసారా, నేను 2025 సంవత్సరంలో నేను పురుషునికి సేవ చేసిన, మరొక సంవత్సరము నన్ను కూడా పురుషుని చెప్తే స్త్రీకి నేను చేయాలో వారికి నేర్పిస్తానని చెప్పి అంటారు. అంటే జరగవలసిన పనినా? మనుషులు ఒకేసారి పుడతారు, తర్వాత తిరుగుతారు. అందుకే నాడు యేసుక్రీస్తు యొక్క మహిమ నిరీక్షణ ఎటువంటిదంటే జీవులతో కూడిన నిరీక్షణ. మళ్ళీ క్రీస్తులో కూడా మరల జన్మింపజేశారు. ఎలాగంటే అక్కడ చూస్తే మళ్ళీ చూడండి, ఇప్పుడు ఆ నికోదేము ఏమంటున్నాడు, ఆ యేసుప్రభు చెప్పిన మాటలు, ఏమయ్యా కొత్తగా జన్మితే దేవుని రాజ్యం అంటున్నావు, ఇప్పుడు నేను ముసలివాడిని సేవ చేస్తున్నాను, ఇప్పుడు ఈ 90 ఏళ్ళు నేను చచ్చిపోయి మళ్ళీ నా తల్లి గర్భంలో నుంచి రావాలా? మళ్ళీ రావాలా? అలా జరుగుతుందా? అలా జరుగుతుందా చెప్పాలంటే అట్లా జరగదు. ఎలా జరుగుతాడా? 5వ వచనం మళ్ళీ యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. చూడండి, దేవుని బిడ్డలైన మన దోషములు అపరాధముల చేత సచ్చినటువంటి మనలను ఈ రోజున మరలా దేవుడు ఒక జన్మమిచ్చాడంటే ఆయన కృప చూడండి ఎట్టున్నారు, ఆయన కృప సమాధానం ఎట్టున్నారు. చూడండి, దాంట్లో మీరు విస్తరించాలి, దేనిలో? కృపలో విస్తరించాలి. ఆయన ఇచ్చిన సమాధానం ఒకప్పుడు దేవుని శత్రులము మనము, ఆయన బలహీనము, భక్తిహీనము, పాపులము, ఆయన శత్రులమైనటువంటి మనలను చూడండి నాడు తండ్రితో కూడా సమానపరచడానికి ఆయన ఇష్టపడతాడు. ఈ కృప, ఈ సమాధానము మీ విషయంలో విస్తరించాలి. అది దేవుని కొరికే ఉన్నది. ఎందుకంటే దేవుడు స్తుతింపబడుగాక ఆయన క్రీస్తులో మనలను మరలా జన్మింపజేశాడు. మరలా చూడండి, మనుషులు ఒకేసారి పుట్టాలి, కానీ ఈనాడు దేవుడైతే మళ్ళీ ఆత్మ ద్వారా మరొకసారి పుట్టడానికి ఆ దేవుడు తరుణం ఇచ్చాడు, నిరీక్షణ ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు, ఆ బాడబరం యొక్క స్వాస్థ్యం ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు మనుషుడు ఎలాగ పుట్టాలి? ఆత్మ మూలంగా అయినా సరే, నీటి మూలంగా సరే. నీరు దేవుని వాక్యాన్ని సాదృశ్యం, నీరు దేవుని వాక్యాన్ని సాదృశ్యం. ఈ యోహాను పత్రికలో చెప్తాడు, నీరు, ఆత్మ, శరీరం, ఈ 3 కలిసింది. చూడండి, అది ఒక దేవుడు అని చెప్పి రాయబడతాం. అందుకే ఇక్కడ ముగ్గురు కూడా ఇక్కడ రాయబడినటువంటి ముగ్గురు పేరిట తండ్రి అయినటువంటి భవిష్యత్తు ఏమని అంటే తండ్రి అయినటువంటి దేవుని భవిష్యత్తు జ్ఞానం, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు యొక్క రక్తము ఈనాడు లోకానికి కృప సమాధానం కలగజేసింది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆ నిరీక్షణ మనకు లేకపోతే ఈ రోజున మనము జన్మించే వాళ్ళం. చాలామంది ఇంకా దేవుని ఆరాధించకుండా, తన తప్పులు సరి చేసుకోకుండా, తన యొక్క దుర్మార్గతను విడిచిపెట్టకుండా, తన చెడుతనం విడిచిపెట్టకుండా, దేవుని దగ్గరికి రాకుండా చూడండి చాలామంది వారి తప్పులను కప్పిపెట్టుకుంటున్నారు. చూడండి, అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు. దేవుని కనికరం ఏంటంటే దేవుడు మరలా నీకు ఒక జన్మనిస్తాడు, అందుకే దేవుడికి ఎందుకు స్తుతించాలి? ఆయన మరల తన కుమారుడు యేసుక్రీస్తులో మరొకసారి మనకు చూడండి నూతన జన్మను మనకు కలగజేసినటువంటి దేవుడుగా మనకు కనబడుతున్నాడు. ఇది ఆత్మ వల్లనే. నువ్వు చచ్చిపోయి పుట్టుడు అవసరం లేదు, లేదా పుట్టి నువ్వు చచ్చిన సావడం అవసరం లేదు.
అయితే నీ మనస్సు మార్చుకుంటేదా దేవుని వాక్యం, ఆ ప్రభా నీ వాక్యం కరెక్ట్ ప్రభా, ఒకప్పుడు నేను దోషం అపరాధం తెచ్చుకున్న నా జీవితాన్ని నీ కుమారుడు యేసుక్రీస్తు దుష్టుల చేతికి అప్పగించబడ్డప్పుడు వాళ్ళు సిలువ కేసి చంపారు. సిలువ కేసి చంపినప్పుడు మరణమైన బంధించాలని చూసింది, కానీ ఆయన దేవుడైతే ఆయన మరణ వేదన నుంచి విడిపించి నాకు యేసుక్రీస్తు ప్రభుగా ఆయన లేపారు, నాకు రాజుగా రక్షకునిగా అభిషిక్తునిగా నన్ను పరిపాలించే దేవుడిగా ఆయన లేపినప్పుడు ఈ నిరీక్షణలో నన్ను మరలా జన్మింపజేశారు. చూడండి ఎలాగ జన్మింపజేశారో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 1 పేతురు చూసినట్లయితే చూడండి 1 పేతురు చూడండి 7వ వచనం 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. చూడు, అమూల్యమైన విశ్వాసం ఏంటిదంటే దేనికంటే విలువైంది? నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్షల వల్ల శుద్ధిపరచబడితే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. చూడండి, నా విశ్వాసం చేతనే ఈనాడు రక్షింపబడుతున్నారు. ఎందుకంటే అమూల్యమైనటువంటి విశ్వాసం చేత మీరు ఈ శోధనల చేత పరీక్షకు నిలిచి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలగడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరాలు కూడా దేవునికే మహిమ కలగాలి, దేవునికే ఆయనను స్తుతి పొందాలి. ఆయన దేవుడు ఒక్కడే, ఆయన గండైనటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన చేసినటువంటి మేలును బట్టి మనం తలపోసుకునే వారికి మనం ఉండాలి. చూడండి ఇంకొక మాట 19వ వచనం, ఇదైతే 19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితేనని మీరు ఎరుగుతారు. ఏంటిది ఈ అగ్నిపరీక్షలు? ఏంటిది అగ్నిపరీక్ష? నీకు రాలేదు కానీ ఆ ప్రభుకి వచ్చింది. చూడండి, చేపలు కూడా, చేప ముక్కలు కూడా ఆ అగ్నిలో వేసి కాల్చినట్లు ఆయన ప్రభు ఈ శోధల చేత పరీక్షించబడినటువంటి వాడుగా మనకున్నాం. కానీ అన్ని పరీక్షలు మనం మన దేవుడు తప్పించారు. అందుకే యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మీరు విమోచింపబడ్డారని మీరు తెలుసుకోండి. ఏంటిది రక్తం అంటే? ఆయన ప్రాణం. రక్తమే ప్రాణం. రక్తం మనిషిలో అది ఆ పెయిన్ అంటే మనిషి తెచ్చుకోరు. కాబట్టి ఆయన ప్రాణం చేత మిమ్మల్ని విమోచించారు. ఈ శోధనలకు నిలబడ్డాడైనా ఆయన విశ్వాసం కర్త యేసుప్రభు. ఈ అమూల్యమైన విశ్వాసమైనటువంటి యేసుప్రభు చేత ఆయన ప్రాణమును పెట్టి మిమ్మల్ని విమోచించాలని ఆయన రక్తం కార్చారు. ఏ రక్తం? గొర్రెపిల్లల లాంటి రక్తం కాదు, గొర్రెపిల్లల లాంటి యేసు రక్తం. అంటే గొర్రెపిల్లకు రక్తం ఉంటుంది, మనిషి కూడా రక్తం ఉంటుంది. గొర్రెపిల్ల రక్తం మీరు చూశారు కాబట్టి ఇక్కడ ఈ భక్తుడు చెప్తున్నారు. గొర్రెపిల్ల రక్తం ఉన్నట్లు అలాగే యేసుక్రీస్తు రక్తం కూడా మనందరి కొరకు కార్చారు. తర్వాత 3వ మాట చూడండి, 4వ వచనం. అది 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయడు ప్రభునొద్దకు వచ్చిన వారై. ఈ రోజున ఆ రోజు పేతురు యొక్క వాక్యం అంటే ఒకరోజు 4,000 మంది మారుమనసు పొందారు. ఈ మాట చేత మీరు చంపినటువంటి యేసు ప్రభునే దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా ఈనాడు ఆయన లేపాడు. మీరు లోకంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు వంశంలానే తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పినప్పుడు, అయ్యా మేము ఏం చేయమంటారు? మీరు మారు మనసు పొంది పాపక్షమణ పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని మీరు పొందుతారని చెప్పారు. అంటే ఇక్కడ చూసినట్లయితే మనుషుల చేత విసర్జింపబడినను దేవుడి దృష్టికి ఏర్పరచబడినటువంటి జీవితం. కొంతమంది సహోదరులు మారు మనసు పొందారు, కొంతమంది సహోదరులు పొందారు. వాళ్ళ దృష్టికి మేము చర్చికి వెళ్దామంటే ఎలా ఉంటుంది? వాళ్ళకేదో నీచికంగా ఉంటుంది. ఊరికే యేసు అంటే నీకు వేరే పనే లేదు, యేసు అంటే నీకు వేరే పని లేదు. మనుషుల దృష్టికి విసర్జింపబడినటువంటి జీవితం.
అందుకే ఈ మనుషులు విసర్జించినటువంటి మనకంటే ఎక్కువ ప్రభువును విసర్జించారు. ఆయన ఎన్నిక చేసుకోలేదు, ఆయనను చూడలేదు, ఆయనను తృణీకరించారు. ఆయన ఎవరు కూడా ఎన్నిక చేసుకోకుండా ఆయన విసర్జించబడినటువంటి మనుషుల్లో ఆయన. అంటే మనము విసర్జించబడకపోయినా ఆ ప్రభు మన కొరకు మనుషుల దృష్టికి విసర్జించబడి దేవుడి దృష్టికి ఏర్పరచబడిన వారిపై ఈ రోజున మన ఆ ప్రభు దగ్గరికి తీసుకురావడానికి మరొక జన్మాన్ని చెప్పాను. మరొక జన్మ చూడండి, మన పాత జీవితంలో ఉంటే రాకపోదు. దేవుని వాక్యం ద్వారా మనము ఆయన అమూల్యమైన విశ్వాసము, అమూల్యమైన రక్తము, అమూల్యమైనటువంటి ఆ ఏర్పరచబడిన దేవుడి దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవునైనా రాయిగా ఈనాడు ప్రభు దగ్గరికి తీసుకురాబడినటువంటి జీవితం. అందుకే ఈ రోజున మన జీవితాల్లో ప్రభు మన కొరకు ఆయన జన్మింపజేశాడంటే ఎన్ని విధాలుగా చూడండి. ఇంకొక మాట ఉన్నది ఇందులోనే, 6వ వచనం ఎలాగగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రం సిగ్గుపడడు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఆయన అమూల్యమునకు మూలరాతిగా సీయోనులో స్థాపించారు. ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు. ఒకవేళ సిగ్గుపడుతున్నామంటే వాళ్ళు ఆరాధించలేరు. ఇలా కొంతమంది చూస్తున్నాం ఇప్పటికి కూడా బైబిల్ చేతిలో పట్టుకొని వచ్చేంత ధైర్యం లేదు. రోడ్డు మీద వెళ్ళి దాచుకొని వస్తారు కానీ వాళ్ళు నువ్వు అక్కింటికి పోతున్నావో అత్తింటికి పోతున్నావో తెలియదు. చేతిలో బైబిల్ పడి ఆ పరిశుద్ధ గ్రంథం ఉంటే నీకు ఘనతకు సాదృశ్యం. ఒకరోజు సువార్తకు పోయిన ఆదివారము కాగానే భోజనం చేసి రాజేశ్వరపేట కానీ పోతే 3 జీపులతోనే ప్రతి వారం పోయేది. పోయిన తర్వాత అక్కడ వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళు ఆ పిల్లలు స్వయం పరిషత్ వాళ్ళు ఒక 100 మంది రౌండప్ చేసింది. మమ్మల్ని ఆ మేలుకొని లాక్కున్నారు, అది లాక్కున్నారు. నేను తెల్లబట్టలు వేసుకున్నా కాబట్టి నన్ను రౌండప్ చేసి ఆ గుడి ముందు నిలబెట్టింది. గుడి ముందు నిలబెట్టిన వాళ్ళు మన సహోదరులు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏం చేసిన బైబిల్ అన్ని సొక్కలు పెట్టుకున్నారు లోపల. వాళ్ళతో నట్టు నిలబడ్డారు, నన్ను చూస్తున్నారు. నేనేం చెప్పాలి? వీడు మావాడే అని చెప్పాలి. నేను పోయిలే, నేను చచ్చిపోతే వాళ్ళని బతకని వాళ్ళ అంటే ఆ గుణాలు చూసినాను. బైబిల్ సంచులన్నీ ఏర్పడకుండా లోపల పెట్టుకున్నారు. మంచిగా అది అన్నిలాగా నిలబడ్డారు. వాళ్ళతో నీకు కుంకుమ పెడతావు, నీకు పసుపు పెడతామని అంటున్నారు. కాబట్టి పెట్టాను, నీకు అంత ధైర్యం పెట్టుకొని పెట్టినంత మాత్రం కనుక్కుంటూ పోయేది కదా. ఆ సిఐ వచ్చేదాకా అక్కడ నిలబెట్టిందా. దీని వీళ్ళ కారణం ఏంటంటే ఇక్కడ ఏర్పరచబడినటువంటి జీవితంగా మరి ఈనాడు మనలను అమూల్యమైనటువంటి ఏర్పాట్లను తీసుకొస్తే ఈనాడు క్రీస్తు విషయంలో సిగ్గుపడేటువంటి ప్రతివాడు ఈనాడు ప్రభును ఆరాధించలేడు. అందుకే నా విషయంలో నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ సిగ్గుపడడు అని చెప్పి అంటున్నాడు. ఒకవేళ సిగ్గుపడ్డామంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నువ్వు ఏర్పాటులోనికి రాలేదు. ఒకవేళ నువ్వు చేసే ఆరాధన కూడా ఆయనకి ఇష్టం కాదు. ఆయన సిగ్గుపడలేదు. దేవాది దేవుడైనటువంటి ఆ కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నిలువు ట్యాంకులు తీసి గోచిపెట్టి ఆ సిలువను వేసాడంటే సిగ్గుపడ్డాడు ఆయన? సిగ్గుపడలేదు. అయ్యో నా నిలువు ట్యాంకులు తీసేవాయా, నా శరీరం కనబడుతుంది, నా కాళ్ళు కనబడుతున్నాయి, తల కనబడుతుంది, నా చేతులు కనబడుతున్నాయి అని సిగ్గుపడలేదు. అంటే నేను ఏ తప్పు చేయలేదు, నాలో కపటం లేదు, నాలో దోషం లేదు, నాలో పాపం లేదు, నాలో అబద్ధం లేదు, నాలో దూషణ లేదు, నేను పాపం చేయలేదు కాబట్టి నేను భయపడని ముఖం మీద ఉమ్మేసినా కానీ చూడండి ఆయన సహించాడంటే అది దేవుని యొక్క కృపనండి. ఈరోజు ఒక మాట అంటే మనం సిగ్గుపడుతున్నాం, ముఖం ఎత్తుకొని చూడలేకపోతున్నాం, చర్చికే రాకుండా అయిపోతాం. కానీ యేసు ప్రభు ముఖం మీద ఉమ్మేస్తే ఆయన కూడా సిగ్గుపడలేదు. చూడండి, బట్టలు కూడా తీసినా కానీ ఆయన సిగ్గుపడలేదు. కారణం ఏంటి? ఆయన ఏర్పరచబడినటువంటి అభిషిక్తుడు, ఆయన అభిషేకించబడినవాడు. అంటే యేసుక్రీస్తు రక్తంలో మీరు విమోచింపబడితేనని ఇప్పుడు మీరు ఎరగండి.
ఎందుకంటే మీకు కృప సమాధానము ఈ 2025 కూడా మీకు విస్తరిస్తుంది. ఆ కృపగా ఆ సమాధానం యేసుప్రభు మనకు మాదిరిగా తీసుకోవాలి, మనుషులను కాదు, భక్తులను కాదు. కాబట్టి ఆయన సిగ్గుపడదు. వీళ్ళరా ఆయన ఏ పాపం చేయలేదని రాయబడదు. ఆ చదవండి, అది కూడా చూసినట్లయితే ఇదే అధ్యాయంలో 21వ వచనం, 2వ అధ్యాయం 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చూడలేను నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట కప్పడం కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇదండి సిగ్గుపడింది. ఈరోజు మనం సిగ్గుపడుతున్నాము. అందుకే ఈ యొక్క మరల జన్మించేటువంటి అనుభవానికి మనం రాలి. ఈ కృప సమాధానం మన జీవితంలోనికి రాలి. ఈ కృప సమాధానం అంటే రక్షకుడు అని చేసే తను మన జీవితంలో మనం చేసిన అమూల్యమైన కార్యం ఏంటంటే మరలా మనల్ని జన్మింప చేయడానికి ఆత్మ వలన వాక్యం వలన మనల్ని ఒప్పించినటువంటి దేవుడు ఉన్నాడు. ఇది విశ్వాసులకు ఇది మరొక జన్మము, మరొక తరుణము, మరొక దేవుడిచ్చినటువంటి ఈ లోకంలో ఆవిష్యాన్ని కూడా మనం అనుకోవాలి. ఇంకొక మాట చూడండి, 5వ మాట చూసినట్లయితే 7వ వచనం విశ్వసించు, 2వ అధ్యాయం 7వ వచనం విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించినో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డు బండలు ఆయన. చూసారు, విశ్వసింపని వారైతే ఈ అమూల్యమైన రాయి ఎట్లా ఉందంటే అడ్డురాయిగా తగులుతుంది. ఆ రాయిని కాలం తగిలితే 3-4 పొరుగు పోయి అక్కడ కాలువలు పడతాం. ఒకవేళ కాలం మీద వెళ్ళిపోతుంది, కాలుకు తగిలింది. విశ్వసించిన వారికైతే ఆయన ఎప్పుడు సిగ్గుపడదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 37వ వచనం. అందుకే యేసుప్రభు వారు తన జీవితంలో చూస్తే మన జీవితంలో ఆయన యూదులకు ఆయన కృపనిచ్చి మన జీవితంలో మనకు ఒక మరల జన్మం ఇచ్చాడంటే ఈ రోజులలో ఆయన కృపను బట్టి ఆయన చేసినటువంటి ఆ సేవను బట్టి మనం ఎంతో ఆరాధించవలసిన వారుగా మనం ఉంటున్నాం. చదవండి, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వస్తారు, నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయాలి. చూడండి, విశ్వాసం నుండి ఎవరైతే దేవుని ఆరాధించడానికి వస్తున్నారో, ఎందుకు వచ్చావు, మొన్న రాలేదా, ఇప్పుడు ఎందుకు వచ్చినావు అని చెప్పానంటాడు కదా. చూడండి, నువ్వు సంవత్సరానికి వచ్చినా కానీ నీ కొరకు తలుపులు తీసే ఉంటాయి. కానీ మన భక్తి ఏంటిదండి? అదేనా? యేసుప్రభు ఇంకొక మాట చూడండి, ఆ మాట చూసుకొని ఆరాధన చేద్దాం. ఇదే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తాని మిమ్మల్ని పూర్లుగా చేసి స్థిరపరిచి బలపరచును. సర్వకృపానిధి దేవుడు, సర్వశక్తి గల దేవుడు భూమి మీద ఉన్నటువంటి తను చేసినటువంటి 5 అంతలటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఆ అమూల్యమైన ఆ కృపను ఈనాడు తన దగ్గరికి వచ్చిన వారికి ఇచ్చారు, తన ఆరాధకులకు ఇచ్చారు, తను ఏర్పరచబడిన వారికి ఇచ్చారు, తను చెదిరిపోయి తన దగ్గరికి వచ్చిన వారికి ఇచ్చాడు. మొదటి వచనంలో చూసినట్లయితే మరొకసారి చదువుకుందాం చూడండి. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆయన శుభమని చెప్పి మాట చెప్తా ఉన్నాడు. చూడండి, ఈ రోజున మన జీవితంలో కూడా మనం ఎక్కడో మరి చెదిరిపోయి కొట్టుకుపోయి ఈనాడు తప్పిపోయి వచ్చినటువంటి మనం కూడా దేవుడు మళ్ళీ త్రోసే. అయితే ఆయన దగ్గరికి వచ్చిన వారికి కృప సమాధానము నీ మీద విస్తరింపజేస్తాడు. తన దగ్గరికి వచ్చిన వారు ఎవరు త్రోసేస్తాడు కాదు. అందుకే చదువుదాం మరొకసారి. 1 పేతురు 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులు అవుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడటకును ఏర్పరచబడిన వారికి. చూడండి, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకు నువ్వు ఏర్పరచబడిన వారికి. చూడండి అక్కడ తర్వాత కింది భాగం అను దేశంలో చెదిరిన వారిలో చేరిన వారికి. చూడండి, అటువంటి వారిని దేవుడు మన జీవితాలుగా గత కాలంలో తప్పిపోయినటువంటి మనం
ఈనాడు దేవుడు మనలో తరుణం ఇచ్చారు, మరో సంవత్సరం ఇచ్చారు, మరో అవసరం ఇచ్చారు, మరో 10 సంవత్సరాన్ని మీద ఉంచారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృపను ఒకసారి మనం ఎరుగుదాం. ఒకప్పుడు ఆయన యొక్క రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడడానికి ఒకటైతే, చూడండి, ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ ఆ దేశంలో యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభం అని చెప్పి ఈ మాటలు వాడుతున్నారు. కాబట్టి గత సంవత్సరం మనం ఎలా ఆరాధిస్తున్నామో, ఎలా ఆరాధించకపోతున్నామో, ఈ సంవత్సరమైనా ప్రభు మన కొరకు మరల దుష్టుల చేతిలో ఆయన అప్పగించబడి సిలువ వేయబడి చంపబడినప్పుడు దేవుడు తన మరణ వేదనలను నుండి విడిపించి మనకు యేసుక్రీస్తు ప్రభుగా మనకు ఆయన లేపాడు. ఇప్పుడు ఆయన మనకు మాదిరి వచ్చాడు. ఇప్పుడు ఆయన మనలో ఏం చేశాడు? తన అమూల్యమైన విశ్వాసము చేత, తన అమూల్యమైన రక్తం చేత, చూడండి, తన అమూల్యమైన ఏర్పాటు చేత, మనుషుల చేత విసర్జించబడి దేవుడి దృష్టికి రాగలిగినటువంటి ఆయన విశ్వాసం ఇచ్చినటువంటి మూలరాయి ఉండి ఈనాడు మన కొరకై తన ప్రాణం పెట్టిన దేవుడు తన దగ్గరికి వచ్చిన వారికి ఏమిచ్చాడు? సర్వ కృపని దేవుడు ఏం చేశాడంటే తన నిత్య మహిమకు పిలిచాడు, నిత్యములుటని పిలిచాడు, నిత్యములుటని పిలిచాడు. మనం ఈ సంవత్సరం కాదు, చచ్చిపోయిన మనం ఆరాధిస్తాం. కొందరు ఆరాధించాలని ఆశ ఉంటే నిధులలో కూడా ఆరాధన చేస్తారు. అంతగానో ఆరాధికులు లేరు, కానీ రేపు సండే ఆరాధన చేయాలి, నేనే ముందు చేయాలి అని చెప్పి అనుకుంటా అంటనే ఆరాధన చేసుకుంటుంటారు. ఒకరు ఈయన బయట చదువుకుంటుంటే, అరే ఆదివారం కాదు కదా, రాత్రి ఆరాధన చేస్తున్నా, బాబు సిస్టర్ లేదు. చూడండి, అంత ఆరాధికులు ఉన్నారా? దేవుని మీద ధ్యాస పెట్టుకొని, ప్రభు మీద అంతా మనసు పెట్టుకుని ఉన్నారా? లేదు. ఆదివారం వచ్చినా మనం సోమవారం లాగానే కనబడుతుంది. కాబట్టి దేవుడి కృప మన ఏళ్ళ తన వెల్లడిపరిచిన దేవుడు కాబట్టి నాడు చెదిరిన వారిలో నుండి చేరిన వారికి ఆ యాత్రికులకు శుభమని చెప్పి మీ కృపయు సమాధానము విస్తరించిన. ఒకప్పుడు మనం చెదిరినటువంటి సమాజంలో ఉండి ఆయన ఆత్మ స్థితిలో నుంచి, లేకపోతే జీవిస్తున్న పేరుతో ఉన్నాం, కానీ అలాగే దేవుడు నమ్ముకున్న పేరు ఉన్నది, కానీ అనేక విషయాల్లో మనం ఏమైపోయాము? అది తప్పిపోయాం. చూడండి, తప్పిపోయినటువంటి వారిని తిరిగి మరలా చేరినటువంటి వారికి ఈ సంవత్సరము అపొస్తలులైనటువంటి పేతురు ఏమంటున్నాడంటే, మీకు క్రీస్తులో మరల మిమ్మలను జన్మింపజేశాడు కాబట్టి ప్రభు స్తుతి నొందును గాక, ప్రభునికి ఆరాధించాలి. కాబట్టి మన కొరకు ప్రోక్షించబడడానికి, ఆయన ఏర్పాటులో ఉండడానికి ఆ ప్రభు మనకు ఒక తరుణం ఇచ్చాడంటే, వీళ్ళ ఒకప్పుడు మన పాపము అపరాధముల చేత తప్పిపోయాడు, మన క్రియల చేత, మన నడవడి చేత, మన పనుల చేత, మన మాటల చేత, మన చూపుల చేత అనేక విషయాల్లో మనం తప్పిపోయినటువంటి మనలో దేవుడు తిరిగి అపోస్తుల యూదులకు, ఎవరికైనా ఇప్పుడు అపోస్తులైనటువంటి పేదలు ఎవరికి అపోస్తులు అంటే యూదులే తప్పిపోయినటువంటి వారికి మరలా యేసుక్రీస్తును పరిచయం చేశాడు. ఈ మాటలు మాకెందుకయ్యా బాబాని మీరు అనుకోవచ్చు. పేదలు కూడా చేసేది యూదులకే. ఎవరైతే దేవుని ఆరాధించాలో, ఎవరైతే దేవుని సేవించాలో, ఎవరైతే దేవుని యొక్క ఆ యొక్క నిరీక్షణలోనికి, జీవంతో కూడిన నిరీక్షణలోనికి రావాలో, వాళ్ళ నిరీక్షణలోకి తప్పిపోయారు, చెదిరిపోయినటువంటి లోకంలో ఉన్నటువంటి ఆ యూదులందరూ మళ్ళీ చేరినప్పుడు ఆ ప్రభు ఏమంటున్నాడంటే, తండ్రి నా యుద్ధకు వచ్చిన వాళ్ళని ఎంత మాత్రము రోజు వేయరు సరే ఏం చేస్తాను? నా నిత్యమహిమకు వాళ్ళని పిలుస్తున్నాను. సర్వకృపాదిని దేవుడు తన నిత్యమహిమకు మనల్ని పిలిచినటువంటి నమ్మదైన. కాబట్టి మనం కూడా దేవుని ఆరాధించాలి, దేవుని సేవించాలి, దేవునితో ఉండాలి. ఆయన నిత్యమహిమలో మనం దేవునితో ఉండాలని ఆ దేవుని సంకల్పం కాబట్టి, ఆ భవిష్యత్ జ్ఞానం కాబట్టి, ఆ ఆత్మ పరిశుద్ధతను బట్టి, ఆ కుమారుడు యొక్క కార్చిన రక్తాన్ని బట్టి ఈనాడు ఈ కృప, ఈ సమాధానము దేవుడు మనకి ఇచ్చాడు. దీన్ని మనం కూడా, ఇది కేవలము ఇది క్రియల చేత కలిగింది కాదు, కానీ దేవుని యొక్క విశ్వాసత కృప చేత ఇది మానవులకు కలిగినది. అందుకే దీన్ని బదులమై దేవుని కూడా మనము ఆరాధిస్తాం. ఒకవేళ దేవుని విషయంలో సిగ్గుపడితే, ఈ సంవత్సరం కూడా నువ్వు దేవుని ఆరాధించకుంటే, నువ్వు దేవుని విషయంలో సిగ్గుపడితే, ఆ రోజు దేవుని దూతలేదుట నిన్ను గురించి సిగ్గుపడతాడు. ప్రభు అని అంటే ఆయన సిగ్గుపడతాడట. సిగ్గుపడాలంటే
ఈ సిగ్గుపడడం మీకు తెలుసు కదా, పిల్లలు చూపులే పెళ్లి చూపులకు పోయినా చూడమ్మా చూడు, ఏ బాబు చూడు అనేటి ఇట్లా సిగ్గుపడతా ఉంటాడు, చూడలేకపోతాడు. అయితే దేవుడు కూడా ఒక రోజున అటువంటి ఈ రోజున దేవుడి అంత సిగ్గుపడకపోయి సిగ్గుపడుతున్నారు, దేవుడు ఆనందించక ఒకరు దేవుని దూతలేదుట మన విషయంలో సిగ్గుపడుతున్నాడు. కానీ ప్రభు అలాంటిది కావద్దని చెప్పి కోరుతున్నాడు. కాబట్టి దేవుడు కూడా మనకిచ్చిన జీవంతో కూడిన నిరీక్షణ, కానీ అమూల్యమైనటువంటి విశ్వాసం చేత మనం శ్రమ పడలేదు, మనం మనసుల చేత విసర్జించబడలేదు, మనము రక్తం కార్చలేదు, కానీ మనము ఆయన దగ్గరికి సజీవంగా రాలేదు. అయితే మనం ఒకప్పుడు ఎటువంటిదంటే ఆయనను విశ్వసింపని వారిని, అయితే అడ్డురాయి తల్లి చచ్చిపోవాల్సింది దేవుడు క్రీస్తులో వల్ల జన్మింపజేశాడు. అందుకు దేవుడికి ఎంతో స్థుతికరంగా ప్రభువును ఆరాధించుకున్నాం. మొదట సండే స్కూల్ సిస్టర్ ఆరంభించి సండే స్కూల్కి వెళ్తారు. మరి ఇక్కడ కూర్చున్న మనము సోదర సోదరులారా, గత సంవత్సరం మీరు ఆరంభించలేదు అంటే ప్రభు విషయంలో సిగ్గుపడుతున్నారేమో. ఆ సిగ్గుపడే వాళ్ళు దేవునికి విమోచింపబడలేదని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ప్రభు ఖచ్చితంగా ఒక్క మాట అయిన దేవుని ఇంత శరీరంతో కానీ మాటతో కానీ ప్రభుని ఆరాధించడానికి మీ నోరు తెరవరు. మీ నోరు తెరిస్తే దేవుడు నింపుతారు. ప్రభు సాయంగా